హాయ్ నాన్న. ఈరోజు నేను నాకు ఇష్టమైన కూర అనమాట. అన్నీ ఈ కాలంలో ఇవన్నీ తిని తిని మా దేవి చేసేటివి కానీ ఏమన్నా కానీ తిని తిని నాకు నోరు చెడిపోయింది. కాబట్టి నాకు ఇష్టమైంది మీరు కూడా అలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కానీ దాన్ని చీప్గా అనుకోవద్దండి, ఆరోగ్యానికి మంచిది. తినడానికి వేడివేడి అన్నంలోకి ముద్దలేకైతే సూపరు. అది మా రాయలసీమలో స్పెషల్ కాబట్టి ముద్ద. మీ దగ్గర ముద్ద తింటారో లేదో తెలియదు కాబట్టి వేడివేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. అది జస్ట్ కొంచెం కష్టపడాలా అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను. హాయ్, చూడండి. ఇది నేను టమోటా వంకాయ కాల్చి గొజ్జు అనమాట. మా కళ్ళ గొజ్జు అంటారు, మీ కళ్ళ ఏమంటారో నాకు తెలీదు. చట్నీ అంటే రుబ్బితే చట్నీ అవుతుంది. ఇది చట్నీ కాదు, చేత్తో కలిపేదనమాట. ఇది చూడండి, ఇదో వంకాయలు కాల్చినాను. ఇదో టమోటా పెద్ద 3 తీసుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు కాల్చినాను. ఇదో కొద్దిగా చింతపండు, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, వెల్లుల్లి ఇవన్నీ చేత్తో పిసుకల్లా. ఇవన్నీ ఇదో చూడండి. నేను ఎక్కడ కాల్చానంటే ఇదో మా హోటల్ ముందర పెట్టుకొని ఇక్కడ చూడండి కట్టెలన్నీ పక్కన తీసుకొని వచ్చి ఇవన్నీ కాల్చుకున్నాను అనమాట. ఇలా కష్టపడితే సూపర్గా ఒకటి రెడీ అవుతుంది అనమాట. ఇవన్నీ నేను ఎలా అంటే ఎలా చేయాలి ఇవన్నీ చూడండి. వాటర్లోకేసి బాగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా బాగా తుప్పు తీసేసి కడిగేసి వంకాయల్లో బాగా ఓపెన్ చేసి పురుగులు ఉన్నాయా లేదా చూడాలా. నేను తీస్తాను, చూస్తురు. చూడన్నా, ఇలా తుప్పు తీసేసి కాల్చిండే తుప్పు తీసేసి దీనిలో పురుగులు ఉన్నాయా లేదా ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలా. తర్వాత చింతపండు మనకు ఎంత కావాలా, మనకి ఎంత అనేది మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకో. కానీ చింతపండు ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలా. ఎందుకంటే టమోటాలు వేస్తాం కదా, మరీ పులుపు ఉంటే తినడానికి కాదు. ఇదిగోండి కొత్తిమీర, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది నేను ఇన్ని వేస్తున్నాను. వెల్లుల్లి చూడండి, ఇవి చేత్తో పిసకల్లా. ఇది చేత్తో అంతా కలపల్లా, గొజ్జు చేత్తోనే పిసుక్కుంటూ రావాలన్నమాట. ఇలా చింతపండు వేసేసి ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చేత్తో వచ్చేసి ఇలా ఉప్పు కూడా చూడండి, ఇలా ఉప్పేసి చేత్తో కలపాలన్నమాట. మీరు నమ్మరండి, చాలా ఇది చీప్ అనుకుంటారు. ఏందబ్బా ఇలా చేస్తుంది అనుకుంటారేమో. ఇదంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్. మేమంటే ముద్ద చేస్తున్నాం కాబట్టి నేను అదే పరంగా ముద్ద చేయించుకుంటున్నా. ఇప్పటి కాలం వాళ్ళు ఏవేవో కూరలు చేస్తూ ఉంటారా, అవి తినాలనిపిది అనమాట. కాబట్టి ఇలా గొజ్జు పిసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే గినా తెలుస్తుంది దీని టేస్ట్. ఇది మా ఏజ్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఏమంటే కాల్చల్లా, మీకు కాల్చడానికి ఇబ్బంది అయితే గినా ఒక కడ్డీ తీసుకొని అన్నీ వంకాయలు ఆ కడ్డీకి చెక్కి స్టవ్ మీద కాల్చుకోవచ్చు. కాలిస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇది ఉడకబెట్టి వంకాయ చట్నీ అని, వంకాయ బజ్జీ, మా కల్లా వంకాయ బజ్జీ అంటారు. బజ్జీ అంటే కొంతమంది ఎనిపి కూడా చేస్తారు, కానీ లేదు. వంకాయ బజ్జీ అంటే ఉడకబెట్టి కొద్దిగా శనగిత్తనాలు వేసి అన్నీ ఇవే ఇప్పుడు ఐటమ్స్ ఏం చూపించినానో అవే సేమ్ ఉడకబెట్టి చేస్తారు. అది కూడా సూపర్గా ఉంటుంది. ముద్దలేకి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి తినండి. చాలా బాగుంటుంది. చూడండి అండి. ఇంకా చూడండి, నాకు ఇంకా వాటరు కొద్దిగా వేయాలన్నమాట. చూడండి, వాటర్ వేసుకొని చూడు, ఇవి పచ్చిమిరపకాయలు ఇవి బాగా ఇలా నలపాలన్నమాట చేత్తో. కొంతమంది అనుకోవచ్చు అయ్యో చేత్తో ఎట్లబ్బా అని. ఇది చేత్తోనే చేయాలన్నమాట. చేత్తో చేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యం కూడా తెలుసా. ఇవి చికెన్లు, మటన్లు దీని ముందర వేస్ట్ అనమాట. ఒకవేళ అది ఒక రకము, ఇవి ఒక రకం. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీరు చికెన్లు, మటన్లు తిన్న తర్వాత ఈవినింగ్ మనకి చికెన్, మటన్ తినాలనిపించుకోకున్నప్పుడు ఇలాంటి గొజ్జు చేసుకొని తినండి. అసలు దాంట్లో తినని అన్నము ఎంత అన్నం తినేస్తారో. ఇలా చూడండి, ఇది చూడండి వెల్లుల్లి. వెల్లుల్లి నేను కొద్దిగా నలుపుకున్నాను, కానీ చేత్తోనే ఇట్లా పెట్టి చేత్తో
పిసికితే చాలా దీనికి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంతా చేత్తోనే చేయాల. దీని టేస్ట్ కూడా ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చేత్తో నోట్లోకి వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎన్నుకొని ఇట్లా చేత్తో వేసుకుంటే అది టేస్ట్ తెలుస్తుంది. అది కూడా భలే ఉంటుంది అనమాట. చూడండి, మీకు అదే పనంగా నేను చూపిస్తున్నాను. ఇది చాలామంది చేసిండొచ్చు. నేను కొంతమంది ఇందులోకి జీలకర్ర కూడా వేస్తారు, నేను వేయను అనమాట. అది ఇప్పుడు వేస్తారు. ముందు కాలం మేము మాత్రం వేసేయలేదు కాబట్టి నేను వేయలేదు. మీకు వేయాలా జీలకర్ర ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు వేసుకోండి. చూడండి, ఇలా అన్నీ ఇలా చేసుకొని అబ్బబ్బబ్బా కారం భలే ఉంది. చూడండి, టమాటాలు వేసేస్తున్నాను. ఇది వీడియో నేనే తీస్తున్నాను, కొద్దిగా ఇబ్బంది ఉంది. మా కోడలు లోపల పని చేస్తుంది. ఇది గొజ్జు ఎందుకు నేనే చేసుకుంటూ ఎందుకో వీడియో పెడదామనిపించింది, పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీకు ఇది నేను ఎలా వర్ణించలేను అనమాట, అంత బాగుంటుంది. వేడి అన్నంలో తినండి. పప్ప నాకు ఆల్రెడీ ఇప్పుడు చేస్తుంటేనే ఎప్పుడప్పుడు నా కోడలు ముద్ద చేసేస్తుందో తినేద్దామా అనిపిస్తూ ఉంది తెలుసా. మీకు వీడియో తీస్తున్నప్పుడు అటు ఇటు అవుతుంది, ఏమనుకోద్దండి. చూడండి, ఇదిగో ఇది ఇప్పుడు పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానిలేండి, పాత వాళ్ళు పల్లెల్లో వాళ్ళు ఎవరన్నా కానీ దీనికి అలవాటే. ఇది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చేస్తున్నారు, చేపించుకొని పెద్ద వాళ్ళు తింటున్నారు. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియోలో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే 5 స్టార్ హోటల్లో చేపించుకొని తిన్నారన్నమాట. పెద్ద వాళ్ళు కూడా ఇలా చేపించుకొని తిన్నారు. ఇది ఈ కాలము మా ఏరియాలో అంతా మొత్తం చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ చేస్తారు. చూడండి, ఇలా అన్నమాట. వంకాయ కొత్తిమీర బాగా నలిపేలా బాగా కలుపుకుంటే సూపర్. చూడండి, ఇది ఇప్పుడు పిల్ల మామ అంటుందన్నమాట. కారం కూడా బాగా వేసాను. తిన్నామనుకో ఎట్లుంటుందో చెప్పలేను, అంత బాగుంటుంది. అందుకు మీరు ఒకసారి ట్రై చేయండి. చికెను మటను కాకుండా ఇలాంటిది కూడా చేయండి. చూడండి, దీనికి వీడియో కరెక్ట్గా వస్తుందో రాదో కూడా నాకేం కనిపించలేదు. చూడండి, వంకాయ టమోటా గొజ్జు. దీనికి తిరగబాత ఆయిల్తో పోపు గిప్ పెట్టకూడదు అనమాట. అది పెడితే ఎత్తిపోతుంది గొజ్జు, బాగుండదు. ఇది చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా ఏమన్నా ఎక్కువ ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమంటే కాల్చి చేయాలన్నమాట. మీరు స్టవ్ మీద కాల్చుకొనైనా చేయొచ్చు. ఓకేనా? నచ్చితే కామెంట్లో పెట్టండి. ఓకేనా? బాయ్.